ఓయమ్మ ఓరినా ఎవరు ఇదంతా ఓయమ్మ ఏంది ఇదంతా ఏంది ఆఫీస్ ఏంది కాదు మొత్తం మారింది ఇదంతా మా తాత వచ్చాడు క్రిస్మస్ తాత. సో గైస్ బైక్ స్టార్ట్ చేసి 4 days అవుతుంది కాబట్టి ఫస్ట్ క్లిక్ స్టార్ట్ అవుతుందా స్టార్ట్ కాదా అనేది. యా హలో హలో గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు లాగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బండి ఎందుకు దుమ్మైందంటే 4-5 days నుంచి ఇంటికి వెళ్ళాను కదా ట్రిప్లో ఉన్నా. సో దానివల్ల ఏంటంటే ఇంకా మొత్తం బండి అంతా రోడ్డు మీద మొత్తం దుమ్ము పడిపోయింది. సో బండి క్లీన్ చేసుకోవాలి. రేపు క్రిస్మస్ కాబట్టి మా ఆఫీస్లో సర్ప్రైజ్ గిఫ్ట్స్ ప్లాన్ చేశారు అనమాట. ఎవరికి నచ్చిన గిఫ్ట్ వాళ్ళు తీసుకొచ్చి క్రిస్మస్ ట్రీ దగ్గర వాళ్ళ నేమ్ రాసి అక్కడ ప్లేస్ చేయాలి. ఏం గిఫ్ట్ కొనాలి నేను జస్ట్ మార్నింగే వచ్చా ట్రిప్ నుంచి. ఏం గిఫ్ట్ కొనాలి కూడా మైండ్లో ఏం లేదు. వెళ్ళి షాపింగ్ చేద్దాం. నేనైతే టీషర్ట్ అయినా వాచ్ అయినా అనుకుంటున్నాను. సో నాకు టైం బట్టి నేను ఏదో ప్లాన్ చేస్తాను. సో బండి మాత్రం చాలా దుమ్ము పడిపోయింది గైస్. ఇలా దుమ్ము పట్టిన బండి తోలాలంటే బాగా అస్సలు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. బై ద వే అందరికీ హ్యాపీ క్రిస్మస్. సో మీరు కూడా ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశారా? ప్లాన్ చేస్తుంటే ఏం ప్లాన్ చేశారో కింద కామెంట్లో చెప్పండి. సో మన ఛానల్లో వీడియోస్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాయి. నెక్స్ట్ లెవెల్ అంటే అప్డేట్ వీడియోస్ అన్నీ అప్డేట్ చేయబోతున్నాను. కెమెరాని అప్డేట్ చేశాను మొత్తం క్లియర్గా. సో వెయిట్ ఫర్ సర్ప్రైజ్. ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్. అది వచ్చినప్పుడు ఒకవేళ టైం ఉంటే దానికి కూడా ఒక వ్లాగ్ చేస్తాను. షర్ట్ ఏంట్రా ఇంత లూజ్ ఉంది అనుకుంటున్నానా? కావాలని లూజ్ తీసుకున్నా. ఎందుకంటే ఈ మధ్య అంతా టైట్ ఫిట్ స్లిమ్ ఫిట్ వేసి కొంచెం బోర్ కొట్టేసింది. సో అందుకని ఇప్పటి నుంచి కొంచెం లూజ్ ఫిట్ రిలాక్స్ ఫిట్ వేద్దామని చూస్తున్నాను. ఇది కూడా ఇంకో రీజన్ ఉంది గైస్. ఇది ఇలా అయ్యేదానికి రీజన్ ఏంటంటే మనకి షూట్స్ చేసినప్పుడు చేసినప్పుడు కొంచెం ఇరిటేషన్ రాకుండా ఫ్రీగా ఉంటుంది బాడీ కూడా. ఒక 2 రోజులు ఇంట్లో లేకపోతేనే బండి అసలు పని చేయదు. 4 days లేవంటే ఇంకా చూసుకోండి మీరే. కేల్ కథం దుకాన్ బంద్. బైక్స్ మోస్ట్లీ నేనే వాష్ చేసుకుంటాను కదా, ఎక్కువ నేను వాషింగ్కి ఇవ్వను. రేర్ ఇచ్చేది. ఈ బండి ఎలా ఇస్తారో నాకు తెలియదు. నా ప్రీవియస్ బైక్ ఉంది పల్సర్ బైకు. అది 2017లో కొన్నాను. సో ఇంకా ఉంది, మా అన్నకి చేసా బైక్ అది. సో ఆ బైక్ నేను ఇప్పటిదాకా నా ఓన్గా నేను వాష్ చేయించింది 7 to 8 times అంతే. మీరు నమ్మరు నిజంగా. అన్ని ఇయర్స్ నుంచి చెప్తాను అనుకుంటారు కానీ నిజం అది. మీరు కూడా నాలాగా ఎంతమంది బైక్ నీట్గా క్లీన్గా ఉంచుకుంటారో చెప్పండి. ఈ బైక్ అయితే నేను క్లీన్ చేసిన మొత్తం మట్టిపోయే స్టేజ్ లేదు, స్టేజ్ దాటిపోయింది. ఖచ్చితంగా వాషింగ్కి ఇవ్వాల్సింది బైక్. మన నెంబర్ కూడా రాబోతుంది. నెంబర్ కూడా ఒక నెంబర్ తీసుకున్నా, చాలా 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 రీజనబుల్గా వచ్చింది. 4556 మన నెంబర్ వచ్చి. సో గైస్ మనం అయితే ఫస్ట్ స్పైక్ వెళ్ళేద్దాం. స్పైక్ వెళ్ళేసి అక్కడ షర్ట్స్ టీ షర్ట్స్ చూస్తాను. ఓకే గైస్ లెట్స్ గో. సో గైస్ బైక్ స్టార్ట్ చేసి 4 days అవుతుంది కాబట్టి ఫస్ట్ క్లిక్ స్టార్ట్ అవుతుందా స్టార్ట్ కాదా అనేది ఒక చిన్న క్యూరియాసిటీ. చూద్దాం, స్టార్ట్ చేసి చూద్దాం. సో స్టార్ట్ అవుతుందా లేదు చూద్దాం. యా ఫస్ట్ క్లిక్ స్టార్ట్ అయిపోయింది గైస్. షాపింగ్ చేయాలా? స్పైక్ వెళ్ళేసి ఏమైనా టీ షర్ట్స్ ఉంటే చూసుకుందాం. లెట్స్ గో గైస్. మనం స్పైక్ వచ్చేసి మనం పోలో టీ షర్ట్స్ ఏమైనా ఉంటే చూసేద్దాం. ఓకేనా? పోలో టీ షర్ట్స్ ఉన్నాయా? పోలో టీ షర్ట్స్ నాకు పోలో టీ షర్ట్స్ చూపి, నేను కొనుక్కోబోతా అంతే, ఇంకేం లేదు. మరి అయితే సైజ్ వచ్చి MGP. హుడీస్ ఉన్నా పర్లేదు, షర్ట్స్ ఉన్నా హుడీస్ ఉన్నా చూపించేసి జస్ట్ కాలర్ అయినా పర్లేదు. ఇక్కడ సైజెస్ లేవు. అన్న సైజ్ లేదు, అన్న సైజ్ M అనమాట. అన్ని ఎల్సే ఉన్నాయి టీ షర్ట్స్. ఇంకా వేరే చూద్దాం అన్నా కూడా. సో ఇంకా వేరే షాప్కి వెళ్దాం. హంట్ చేయాలా, ఇచ్చేదో మంచిది ఇవ్వాలి కదా ఇప్పుడు అన్నా కానీ. ఏదో ఇచ్చేసామా పక్కన వేసాం ఉన్నప్పుడు. సో గైస్ మనం ఒక షాప్కి వచ్చాము ఇప్పుడే. సో ఈ పోలో టీ షర్ట్స్ తీసుకున్నాను. ఇది బాగుంది. ప్లస్ ఇది ఒకటి ఇంకొకటి చూస్తున్నాను. సో ఆ బ్రోకి ఏది బాగుంటుందంటే మోస్ట్లీ పోలో ఆర్ షర్ట్స్ ఏదైనా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇది కొంచెం డిజైన్ బాగుంది వింటర్కి. ఇది ఫిక్స్ చేశాను. సో మనం ఇప్పుడు దీన్ని ప్యాక్ చేయించేసి మళ్ళీ స్పెషల్ గిఫ్ట్గా మనం ర్యాప్ చేయాలి. ఇది ఫిక్స్ చేసేసండి. కళ్ళు మొత్తం మండిపోయినాయి. స్పెట్స్ మర్చిపోయాయి ఇంటికాడ. దానివల్ల మొత్తం డస్ట్ అంతా కళ్ళలో పడి మొత్తం కళ్ళు అంతా రెడ్గా అయిపోయింది. పోలోకి వచ్చినా కానీ పోలో నుంచి మళ్ళీ షర్ట్స్కి ఎందుకు షిఫ్ట్ అయిపోయాయంటే పోలో అనేది కామన్ కదా. సో ఇలాంటిది ఇస్తే వింటర్కి పనికి వస్తుంది. ప్లస్ ఇంకోటి డిజైన్ బాగుంది. ఇది మన ఆఫీస్ పక్కనే, ఏమైనా కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవడానికి. సో అందుకని డిసైడ్ అయిపోయాను. మనం డైరెక్ట్గా అది ప్యాక్ చేసి ఇంకా డైరెక్ట్గా క్రిస్మస్ ట్రీ దగ్గర సీక్రెట్గా పెట్టేసాను నేమ్ రాసి. ఇంకా డైరెక్ట్గా ఇది తీసుకెళ్ళి ర్యాప్ చేపిద్దాం. ఓకేనా? సో బిల్లింగ్ కౌంటర్ బిల్ కట్టేసేసి చలో టు ఆఫీస్. కదా ఇప్పుడు గిఫ్ట్ షాప్ దొరికింది, పోయి ఇక్కడ ర్యాప్ చేపించేద్దాం. గిఫ్ట్ ర్యాప్ చేపించేద్దాం. సో మొత్తం సెట్ చేయాలి. మొత్తం ఏదైనా బాక్స్లో పెట్టేసి ప్యాక్ చేయాలి. మొత్తం దీన్ని మొత్తం ప్యాక్ చేసిన బాక్స్ అడిగారు కానీ బాక్స్ తెలియదంట. సో దీన్ని మనం బాక్స్ టైప్ చేసేయాలా, షార్ప్ ఎడ్జెస్ లేకుండా మొత్తం దీన్ని సెట్ చేసేయాలి. కవర్ని ఇలా ప్యాక్ చేసి బ్రో దీన్ని ప్యాక్ చేసేయండి బ్రో.
సేమ్ అలా ప్యాక్ చేసేయండి. సో గైస్ గిఫ్ట్ ప్యాక్ గిఫ్ట్ చేసుకొని డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోవడం. ఇంకా చూద్దాం ఆఫీస్లో ఎంతమంది ఏ గిఫ్ట్లు తెచ్చారు చూద్దాం. ఇలాంటి గిఫ్ట్స్ మనం చూస్తుంటే కొంచెం ఎక్సైట్గా ఉంటుంది ఎవరికన్నా కానీ. నాకైతే పిచ్చి పిచ్చిగా ఉంటుంది, అంటే అన్ని ఓపెన్ చేయాలా చూడాలని. సో ఇది డైరెక్ట్గా బ్యాగ్లో పెట్టేసుకొని జాగ్రత్తగా నేమ్ ఇక్కడ రాయాలా ఆఫీస్లో రాయాలా చూద్దాం. ఎక్కడ రాద్దాం, నలగకూడదు, మోస్ట్ ఇంపార్టెంట్ అది, అర్థమైందా? నలగకూడదు మిగులు. అంటే బైక్ మీద పోయి రికార్డ్ చేయాలి కదా, సో రికార్డ్ చేద్దాం. మన దగ్గర మౌంట్ లేదు, హెల్మెట్ మౌంట్ లేదు. సో దానివల్ల ఏంటంటే కొనాలి, హెల్మెట్ కొనాలి, తర్వాత ఎక్స్ట్రా యాక్సెసరీస్ కొనాలి. చూద్దాం ఈ డే బై డే ఒకడొకటి వస్తుంది అనమాట, లాక్స్ వస్తున్నాయి అనమాట. మనం ఏం కొంటాం అన్నీ ఒకటి చూపిస్తాను, ఓకేనా? లెట్స్ గో టు ఆఫీస్. ట్రాఫిక్లో తిరిగి నోరు ఎండిపోయింది. సో చిన్న కూల్ డ్రింక్ బ్రేక్. అబ్బా తాగానే ఒంట్లో నుంచి షుగర్ లెవెల్స్ అన్నీ ఒకసారి యాక్టివేట్ అయ్యాయి అనమాట. ఎప్పుడు ఎక్కువ రికమెండ్ చేయను, అప్పుడప్పుడు అంతే. ఆఫ్టర్ 4 days అనుకుంటా ఇది ఆఫీస్కి వెళ్తాను నేను. 5th day చూడాలి ఆఫీస్లో ఏం మారిపోయినాయో. ఈ హడావిడిలో ఏం తీసుకోవాలని స్వెటర్ మర్చిపోయినా, గ్లాసెస్ మర్చిపోయినా, సన్ గ్లాస్ మర్చిపోయినా, నార్మల్గా కంప్యూటర్ గ్లాస్ మర్చిపోయినా, ఏం తెచ్చుకోవాలా? ఆ దుమ్మంతా కళ్ళలో పడింది. ఇప్పుడు టార్చర్ అయితే నైట్ ఇంటికి పోయేటప్పుడు చలికి ఇంకో టార్చర్. ఆ చలికి ఎట్ట పోవాలి అర్థంగా, అట్లా మామూలు చలి కాదు, 14 degrees వస్తుంది చలి మాత్రం. ఇలాంటి షర్ట్ వేసుకొని చలికి పోతే ప్యాక్ అయిపోతుంది మొత్తం, చల్లగా జిమ్ అంటుంది. ఏంటి మా వాళ్ళు అందరూ ఏడే ఉన్నారు, ఇంకా ఎవరు వెళ్ళలేదా? ఓ మై గాడ్, ఇన్స్టిట్యూట్ బ్యాచ్ అంతా ఇంకా ఇక్కడే ఉన్నారు, అందరూ వెళ్ళిపోయారు అనుకున్నా. ఓ అమ్మ ఓరి నాయన, ఇది నేను చూడలేదు బాబు. ఇప్పుడు ఏం చేయాలి చూడాలి పోయి గాయస్ లోపలికి. సో అందరికీ మొన్న క్లాస్ చెప్పి వెళ్ళిపోయాను, చూడాలా అందరు ఏంటంది. రికార్డ్ చేయలేను, కొంచెం షై నాకు. నేను బ్యాక్ క్యామ్ రికార్డ్ పెట్టి వెళ్తున్నాను, ఏం జరగదో నాకైతే నిజంగా తెలియదు, ఓకేనా? నేను జస్ట్ రికార్డ్ చేసి వెళ్తున్నాను. కొంచెం ఫ్రేమ్ తప్పు అయితే ఏమనుకోమాకండి దయచేసి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓ అమ్మ ఓరినా, ఎవరు ఇదంతా? ఏంది ఇదంతా? రే ఆఫీస్ ఏంది ఇదా? ఏంది ఆఫీస్ ఏంది నాకు అది తెలియదు, మొత్తం మారిపోయింది అంతా. ఫ్లాష్ బ్యాక్ ఇది వచ్చాడు. మా తాత వచ్చాడు, క్రిస్మస్ తాత వచ్చాడు, నాకు పెట్టాడు బొమ్మ. త్వర 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 సేమ్ డ్యూరా. ఇంకా మెరీ క్రిస్మస్ అన్న, మా సీనియర్ పెద్ద మనిషి దోత. గిఫ్ట్ వచ్చింది, నాకు గిఫ్ట్ వచ్చింది. సార్ హ్యాపీ క్రిస్మస్. ఏ హ్యాండ్ విత్ కేర్. ఎవరు? దోత టీకా పిక్చర్ కాంపిటీషన్, చాక్లెట్ తాతయ్య, చాక్లెట్, బేబీ బాల్. ఎవరు ఇది ఇచ్చిన వాళ్ళ? ఆఫీసరా కిరణ్ అంతేనా? చిన్న ఫ్యాన్. పగడబందీగా ప్లాన్ చేస్తాం. మైక్ ఏ మాలిక్, చలికాలం కాబట్టి చలి ఇచ్చా. రేపు టీ తాగుదాం. ఎప్పుడు ఇస్తారు సైజు నువ్వు? ఎప్పుడు ఇస్తారు నువ్వు? చూసాడు కనిపెట్టేశాడు. ఈ క్రిస్మస్ ఇలా జరిపింది అనమాట. సో అడ్వాన్స్ క్రిస్మస్ మా ఆఫీస్లో మొత్తం ధూమ్ ధామ్ అయిపోయింది అనమాట. చూడండి ఎలా ఉందో, చుక్కల్లో చంద్రుడు, మామూలు ఉండదు, ఆటగాళ్ళు. గైస్ ఇంతటితో మా సెలబ్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నేను కొంచెం లేట్గా వచ్చాను, అందరూ ముందే ప్లాన్ చేసుకున్నారు.
తెలుసు కదా లేట్గా వచ్చాను, ఊరి నుంచి వచ్చి మొత్తం సెట్ చేసుకొని వచ్చారు, లేట్ అయిపోయింది. ఈ చిన్న వ్లాగ్ మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఫ్లిక్స్ ఛానల్. ఓకే, సీ యు నెక్స్ట్ వీడియో. బై, హ్యాపీ క్రిస్మస్.